మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్ లో కూడా చూస్తే యష్మి అసలు ఎట్లా ఆడిందంటే అసలు అది నోరా మోరా మూషి నద అని అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద నోరేసుకొని పడిపోతుంది. నిఖిల్ మీద ఎవరి మీదైనా అసలు ఆమెకు మనస్సాక్షి అనేదే లేదు. ఆమె మాట్లాడితేనే బరబరబర ఒరుతుంది. మణికంఠకు అన్యాయం చేసింది. ఎందుకంటే అక్కడ గేట్ దగ్గర ఆమె ఆల్రెడీ చెప్పింది, సో నియర్ బై ఏదన్నా ఉంటే దాన్ని తీసుకుంటా అని చెప్పి అక్కడ మళ్ళా ఫ్లాప్ చేసి పాపం మణికంఠ గెలుస్తుండే, టై అవుతుండే. ఏం పోయేది, నీకేం పోతుంది, బిగ్ బాసే కదా ఇచ్చేది. మళ్ళీ నబీల్ ఆడేటప్పుడు ఎంత గోల వేసిందంటే సైకో లెక్క ప్రవర్తించింది. ఆమె చీఫ్ అంట, ఇంకా పెద్ద టీం అంట, నాకైతే అర్థమైతలేదు. ఆమె ఎప్పుడు పోవాలని మాత్రం నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఆమె అస్సలు కరెక్ట్ ఆడట్లేదు. మొత్తం ఫాల్ గేమ్సే, మొత్తం టీం యష్మి టీం మొత్తం ఫాల్ గేమ్సే ఆడుతున్నారు. సో నిఖిల్ నైనిక బెటర్, కానీ నైనిక ఏం పట్టించుకోవట్లేదు. ఈ యష్మిని మాత్రం నాకు ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పంపించేస్తా బిగ్ బాస్ నుంచి.